ఈ పాడ్కాస్ట్ సిరీస్ పారడీ మాత్రమే. కొన్ని ఎగ్జిస్టింగ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ అండ్ కొన్ని ఇమాజినరీ క్యారెక్టర్స్తో చేసిన స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్ ఇవి. సో ఎవరం కూడా అఫెండ్ అవ్వకుండా కలిసి ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? వెల్కమ్ టు నథింగ్ మ్యాటర్స్. ఇక్కడ గెస్ట్ నథింగ్ మ్యాటర్స్, కెమెరామ్యాన్ నథింగ్ మ్యాటర్స్, వచ్చే హోస్ట్ నథింగ్ మ్యాటర్స్, సారీ గెస్ట్ కూడా నథింగ్ మ్యాటర్స్. ఎందుకంటే ఇక్కడంతా మ్యాటర్ లేని వాళ్ళు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు మ్యాటర్ లేని మ్యాటర్ మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు ద ఫేమస్ ఫుడ్ బ్లాగర్. హాయ్ 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 నమస్తే. నమస్తే అందరికీ, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాడ్కాస్ట్కి వచ్చేసాము. సో ఇక్కడ మనం ఏం తినబోతున్నాము? సారీ, ఇది పాడ్కాస్ట్ కదా, సారీ, అలవాటు అయిపోయింది. చెప్పండి. ఎస్, సో మీరు ఫేమస్ ఫుడ్ బ్లాగర్ అంటున్నారు కదా? అవునండి. కానీ నాకు అనిపించట్లేదు, ఎందుకంటే మా డైరెక్టర్ చెప్పే వరకు మీరు వస్తున్నారు, మీరు ఎవరో నాకు తెలీదు. సో హౌ కమ్ యు ఆర్ ఫేమస్? మీరు పొరపాటు పడ్డారు. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ పేరే ఫేమస్ ఫుడ్ బ్లాగర్. ఓ, సో ఇప్పుడు మనం ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫేమస్ అవ్వాలని ఆలోచించాలి. సో నేను ఫేమస్ అవ్వకముందే ఫేమస్ అయిపోయా, అంతే. సో మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? నాకా 2 million. యా, సబ్స్క్రైబర్స్ అన్నది నా డ్రీమ్. 2 million సబ్స్క్రైబర్స్ ఏదో ఒక రోజు నేను కొడతాను. వ్యూవర్స్, మీరు కూడా అందులో ఒక వ్యూవర్ అయిపో ఉండాలి. 2 million సబ్స్క్రైబర్స్ అన్నది నా డ్రీమ్. సో ప్రస్తుతానికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ప్రస్తుతాన్ని గురించి వదిలేసేయండి, మన డ్రీమ్ మనకు ముఖ్యం. ఇప్పుడు మన సైకిల్ తొక్కుతున్నామా అన్నది కాదు, రేపు మర్సిడీస్ బెంజ్లో వెళ్తున్నామా అన్నదే ముఖ్యం. అది. సో ఓకే, ఇవన్నీ మనం పక్కన పెడితే బేసిక్గా ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటి చెప్పండి. ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏం లేదండి, సమాజ సేవ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే, అంతంత మాత్రమే నడుస్తోంది బిజినెస్, అంటే ఫుడ్ బిజినెస్. మంచిగా దోశలు, ఇడ్లీలు, వడలు, ఊతప్పాలు అన్నీ వేస్తున్నాడు. నేను వెళ్ళి ఇక్కడ చాలా బాగుంటాయి రికార్డ్ చేసి, వాళ్ళు ఇచ్చే టిఫిన్లన్నీ తినేసి, వాళ్ళకి మంచి రివ్యూ వచ్చి అందరు ఇక్కడికి వచ్చి తినండి అని చెప్తారు. దట్ ఈస్ ఫుడ్ బ్లాగింగ్. సో ఎంత ఇస్తారండి బిల్? డబ్బులు నేను తీసుకోనండి, సమాజ సేవ అని చెప్పాను కదా. వాళ్ళ బిజినెస్ పెరిగితే వాళ్ళకే మంచిది. నేను వాళ్ళని అట్లా చూసి, సార్ డబ్బుల గురించి నాతో మాట్లాడకండి, డబ్బుకి అమ్ముడు పోయే మనిషిని కాదు సార్ నేను. డబ్బులు నేను తీసుకోను. నేను ఫుడ్ బ్లాగింగ్ చేయడానికి వెళ్తే డబ్బులు తీసుకోను. వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని మంచిగా ఉందని చెప్పి రికార్డ్ చేసి నా ఛానల్లో పెట్టుకొని వాళ్ళకి ప్రమోషన్ చేస్తున్నాను. ఇంతకంటే సమాజ సేవ ఏంటి ఈ డిజిటల్ ఏజ్లో? మీరు చెప్పండి. లేదండి, లేదు కదా. ఇంతకంటే సమాజ సేవ లేదు, లేనే లేదు. ఎస్, బై ద వే మీకు గిఫ్ట్ తెచ్చా. ఏంటి? యా, ఇది అమెజాన్ అడవుల్లో అక్కడ ట్రైబ్ చేసే డ్రింక్ అన్నమాట. ఏంటిది? దీని పేరు పోకాపురా. పోకాపురా, యా. అంటే ఎలా ఉండబోతుంది ఇది? తాయి చూడండి, ఎంతో చేశారు. అది మీకు తాగితే తెలిసిపోతుందండి. ఓకే వ్యూవర్స్, గిఫ్ట్ అంటున్నారు. ఎస్, పోకాపురా డ్రింక్. చాలా సర్ప్రైజింగ్, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, తాయి చెప్పండి ఎలా ఉందో. అలా వాసన చూడకూడదు, గుటక్కను తాగేసేయాలి. గుటక్కున తాగాలి. ఎస్, ఇది తాగకుండా మనం కంటిన్యూ చేద్దాం. చేయలేము, ఎందుకంటే ఇది అమెజాన్ నుంచి తెచ్చాను నేను ఇక్కడికి. అమెజాన్ నుంచి? ఎస్, అమెజాన్ అంటే అమెజాన్ డబ్బాలో ఆర్డర్ చేసి తెలియదు, అమెజాన్ అడవుల నుంచి తెచ్చాను. బాగుంది కదా? బాగుందా అంటే ఏం చెప్తామండి. ఎస్, ఇప్పుడు ఈ కొత్త రుచులు మన వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. అమెజాన్ రుచులు ఇది మన తెలుగు వారికి అందిస్తున్నా నేను. గ్యాస్ వస్తుంది సార్, ఎందుకు రాదు? తెలియట్లేదు నాకు, దీని టేస్ట్ ఏం తెలియట్లేదు, కానీ విచిత్రంగా ఉంది, కానీ బాగుంది కదా. అదే ఈ పోకాపోరా డ్రింక్ అనేది అమెజాన్ అడవుల్లో ఉన్న ట్రైబ్స్ ఎప్పుడు చేస్తారంటే, ఆ రోజు హంటింగ్కి వెళ్ళిన మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చి, నువ్వేం తేలేదా, ఎలుగుబంటినో జింకనో ఏం తెలియదు, నువ్వు బయటికి పోయి కూర్చోరా అంటే,
వాళ్ళు తిడతారు అనమాట, అరే నువ్వు ఇంట్లో ఎందుకున్నావు పోకా పూరా అని తిట్టేస్తారు. పూర అంటే అది మీన్. సో ఈ తిట్టిన డ్రింక్ చేసి అక్కడ ఉన్న పళ్ళ రసాయనాలు, అక్కడ ఉన్న క్రోకోడైల్స్, రక్తము అన్నిటితో కలిపి చేసిన డ్రింక్ అనమాట. ఇది శక్తిని పెంపొందిస్తుంది మనకి, ములక్కాడ ఎట్లాగా అట్లాగనమాట. ఇంకొంచెం ట్రై చేస్తారా? బాగా నచ్చింది? నాకైతే నచ్చిందండి, రిఫ్రెషింగ్. కొంచెం పీల్చుకోనండి, గాలి పీల్చుకోనండి. ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. సో మీరు ఎక్కడెక్కడ ఫుడ్ బ్లాగింగ్ చేస్తూ ఉంటారు? నేను ఒకటని కాదండి, ఇప్పుడు మన అమీర్పేట్ గల్లీ నుంచి, అమెజాన్ అడవుల నుంచి, వాళ్ళకి ఇప్పుడు చైనా కూడా వెళ్ళాను. చైనాలో కూడా ఫుడ్ బ్లాగింగ్ చేశాను నేను. చైనాలో ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళాను నేను. చైనాలో ఫుడ్, అక్కడ ఏమేమి ఫుడ్ ట్రై చేశారు? అక్కడ చైనాలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటేనండి, చైనీస్ ఆర్ వెరీ ఈకో ఫ్రెండ్లీ పీపుల్. నేను విన్నది వేరే, బట్ చైనీస్ ఎక్స్ప్లెయిన్ కొత్త కోణాన్ని చూపిస్తుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈకో ఫ్రెండ్లీ పీపుల్ అని ఎందుకంటున్నా అంటే, వాళ్ళ దగ్గర వేస్టేజ్ అనేది ఉండదు. ఓకే, నైస్. అందుకే వాళ్ళు చాలా డెవలప్డ్ ఉన్నారు. ఒకటి పాకుతుంది అంటే తినేస్తారు, పాకేది ఏదైనా సరే తినేస్తారు. జీవం ఉంది అంటే ఉడకబెట్టేస్తారు. ఇప్పుడు ఉడకబెట్టాక మీకు అనొచ్చు, ఇప్పుడు మనం మటన్ ఉడకబెడతాం, వేస్ట్ చేస్తాం, పడేస్తాం కదా. లేదు, వాళ్ళు అది కూడా ఏదో కీమా చేసి పచ్చడి చేసుకొని రోటీలో వేసేసుకొని తినేస్తారు. అది ఓకే, అండర్స్టాండ్. ఈకో ఫ్రెండ్లీ అంటే ఏంటి? సో నాకు అర్థమైంది. ఖాళీ గోల్డెన్ కూడా వదలరండి, ఖాళీ గోల్డెన్ కూడా వదలరు. ఖాళీ గోల్డెన్ కూడా అంటే నాకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఊర్లలో మనం మేకని కోస్తాం, సో వేస్టేజ్ కాకుండా తలకాయ కూర వండుతాం, బోటి వండుతాం, కాళ్ళ చారు, అంటే తల నుంచి కాళ్ళ వరకు ఏది వేస్టేజ్ అవ్వకుండా తింటాం. అలాగే అంటున్నారు కదా మీరు. ఆ హూఫ్స్ తింటారా? మేకవి కొమ్ములు కాదు, కాళ్ళ కింద ఉండే హూఫ్స్ తింటారా? చిన్న చిన్నవి, అవి నరికేసి తీసేస్తారు కదా, అది వాళ్ళు అది కూడా తింటారండి. ఎస్, పిల్లి గోల్డెన్ కూడా వేస్ట్ చేయరు, పిల్లి గోల్డెన్ కూడా తినేస్తారు. పిల్లి మాంసం తింటారు. ఎస్. సో అక్కడ ఏంటి తెలుసా ఫేమస్? సమ్మర్ లో ఒక డ్రింక్ ఉంది ఫేమస్, టాడ్పోల్ వాటర్. విన్నారా ఎప్పుడైనా మీరు? అది కూడా తీసుకొచ్చా మీకోసం గిఫ్ట్. ఎక్కడ? టాడ్పోల్ వాటర్, చైనా వాల్ స్ప్రింగ్స్ లో పట్టుకున్న టాడ్పోల్ తోటి. ఎస్, చూడండి గైస్, టాడ్పోల్ వాటర్. సబ్జా గింజ వాటర్ అనుకున్నానండి. కాదు కాదు కాదు, అలా ఉండాలండి. చూడండి టాడ్పోల్స్ ఎంత చక్కగా. ప్లీజ్ అండి, కాస్త ట్రై చేయండి. నా వల్ల కాదండి. వ్యూవర్స్, మీకు ఈరోజు టాడ్పోల్ వాటర్ ఎలా తాగాలో నేను చూపిస్తాను. ఓకే, ఇదేంటంటే స్పెషల్ బాటిల్లో వస్తుంది అనమాట, టైట్ సీల్ తో ఉంటుంది. ఈ సీల్ ని ఓపెన్ చేసి అది తాగాలన్నమాట. 1 సెకండ్ గైస్, కొంచెం టైం పడుతుంది. మీరు ఇది అవసరం లేదండి. వద్దా? ఇప్పుడు అవసరం లేదండి సార్. టాడ్పోల్ వాటర్ సార్ ఇప్పుడు వద్దండి. ఓకే, మీకు లాస్ట్ లో నేను కాస్త పోషిస్తాను, మీకు కాస్త బలం వస్తుంది. వద్దు. ఓకే, సో మీరు చైనాలో ప్రతి విచిత్రమైన వంటకం తిన్నారంటారు? అన్ని తినలేకపోయానండి నిజం చెప్పాలంటే. ఏవో బంతెలకలు తిన్నాను, మళ్ళీ స్నేక్ సాలడ్ ఒకటి తిన్నాను, ఫేమస్. చైనాలోనే కాదండి, మన ఇండియాలో కూడా చాలా వెరైటీ ఫుడ్స్ ఉన్నాయి, తెలుసా మీకు? ఏంటండి? ఇప్పుడు రీసెంట్ గా నేను అరకు వ్యాలీలో ఒక చిన్న గూడెం ఉంది, ఆ గూడానికి వెళ్ళాక అక్కడ పాపారావు పిజ్జేరియా అని ఉంది. పాపారావు పిజ్జేరియా. నేను అనుకున్నా గూడెంలో ఏంటి పాపారావు పిజ్జేరియా ఏంటి అని చెప్పి. ఓకే, సరే నాన్న ఒక ఫైనల్లీ కొంచెం చైనా నుంచి ఇండియాకి వచ్చి ఇప్పుడన్నా కొంచెం విచిత్రమైన ఫుడ్ లేకుండా మంచి ఫుడ్ చూడొచ్చు. సో పాపారావు పిజ్జేరియా. పాపారావు పిజ్జేరియా. సో అక్కడ ఏ టైప్ పిజ్జా తిని ఉంటారు? సో అక్కడ నేను తిన్న పిజ్జా మీరు ఎప్పుడు చూసి ఉంటారు మేబీ. చెప్పండి, ఏం పిజ్జా ఉంది? దట్ ఈస్ కాల్డ్ తోటకూర పిజ్జా. తోటకూర పిజ్జా. నేను చూడలేదు అట్లాంటిది. వినడానికి మీకు అలా అనిపిస్తుంది కదా, కానీ ఇట్స్ వెరీ క్యూట్. నేను ఒక పిక్చర్ చూపించమంటారా మీకు? వద్దండి. చూడండి సార్, చూడండి సార్. వద్దా? ఇప్పుడు అవేం అవసరం లేదు. సో
తోటకూర పిజ్జా ఎలా చేస్తారో చెప్తాను. ఓకే చెప్పండి. ఓకే, అంటే విచిత్రమైన కాంబినేషన్ ఉంది. పిజ్జా బేస్ యాజ్ యూజువల్ గా రెడీ చేస్తారు. Hmm. తోటకూర పిక్ చేస్తారు. పిక్ చేసి మంచిగా కడిగి దాన్ని బాయిల్ చేసి పచ్చళ్ళ దంచి దానిలో వెల్లుల్లిపాయలు వేసి కారము, ఉప్పు, పచ్చిమిరపకాయ అన్ని వేసి దంచి 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 పిజ్జా పైన మొత్తం స్పూన్ తో తీసుకొని రాసి అవెన్ లో పెట్టి బయటికి తీసి పైన అలా 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 అక్కడక్కడ చీజ్ జల్లిస్తారు. ఓకే, ఇది అద్దరిపోలా కాంబినేషన్. అద్దరిపోతలో తెలియదు కానీ అంత చైనా ఫుడ్ లాగా లేదండి. మీరు ఊరికి అలా తాకండి, నాకు అసలుకి. సార్ పోకాపూరా అన్నది శక్తినిచ్చే డ్రింక్ అండి. అది ఉండొచ్చండి. మీరు ప్లీజ్ అండి, ఇక్కడ మా వ్యూవర్స్ కోసం ప్లీజ్ అండి. ఓకే ఓకే ఫైన్. సో మీరు ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ లో తినాలనుకుంటున్నాను. Yes. సో మీ దగ్గర అట్లాంటి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ 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 మీ ఫేవరెట్ కానీ? నా ఫేవరెట్ కాంబినేషన్ అంటే బహుశా మీకు నచ్చకపోవచ్చు కానీ నాకు చాలా నచ్చకపోవచ్చు. మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ పాస్తా తిన్నారా? గులాబ్ జామున్ పాస్తా? ఎస్. చాలా విచిత్రంగా ఉంది. వేడి వేడి గులాబ్ జామున్ ఓకే, ఆ పాస్తా సాస్ లో అలా 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 వేసి దానిపైన చీజ్ సాస్ వేసి స్పెగటీ పాస్తాలో టాస్ చేసి లైట్ గా బ్రాకలీ సీజనింగ్ చేసి పైనుంచి కాస్త షుగర్, ఉప్పు ఒకటేసారి జల్లి మీ ప్లేట్లోకి వేసి తిని గులాబ్ జామున్ ముక్క కొరికి గార్లిక్ సాస్ లో ముంచుకుంటుంటే ఓకే 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 బాగుందండి. కానీ అది గులాబ్ జామున్ అంటే స్వీట్ కాదు కదా, జస్ట్ నూనెలో తీసింది మాత్రమే కదా, పాకం లేదు కదా. ఫుల్ స్వీట్ తీయగున్న పాకం ఉన్న గులాబ్ జామున్, కాంట్రాస్టింగ్ గా ఫుల్ చీజీ వైట్ సాస్ పిజ్జా పాస్తా సారీ రెండు కలిపి తిని గార్లిక్ సాస్ లో ముంచుకుంటే ఉంటుందండి. ఓకే ఓకే వదిలేండి. సో ఇంకేమన్నా ఫుడ్స్ ఉన్నాయి ఇట్లాంటివి, లేకపోతే? ఉన్నాయి, చెప్తాను. ఇంకా ఒకసారి ఉన్నాయి. ఓకే, ఒకసారి నేను జూనియర్ ఒకటి ఇంటికి వెళ్ళాను. ఆ రోజు బాగా ఆకలేసి వాడిని ఆశీర్వదిద్దామని వెళ్ళాడు. పెళ్లి అయిందని తెలిసింది. ఏంటి ఆకలి అనేది అవన్నీ తర్వాత చెప్తాను. ఓకే. సో వెళ్ళాక అర్థమైంది పెళ్ళి అవడమే కాదు వాళ్ళ భార్య అని వదిలేసి వెళ్ళిపోయిందని కూడా. చాలా ఆక్వర్డ్ అయిపోయింది. నాకేమో ఆకలి ఆశీర్వదించడానికి వచ్చాను కానీ అది కరెక్టే. ఓకే, థింగ్స్ ఇంట్లో ఏం లేవు. ఓకే ఓకే. సో మీరే బయట నుంచి ఆర్డర్ చేసి? లేదు, ఇప్పుడు నేను ఆర్డర్ చేసి వాడిని కించపరిచే తలుచుకోలేదు. అది మాత్రం నేను ఎప్పుడు చేయను. నేను ఎవరింటికి వెళ్ళినా నేను ఆర్డర్ చేయను. ఎందుకంటే నేను ఆర్డర్ చేసి మా ఇంట్లో ఫుడ్ లేదా అని వాళ్ళు అనుకోకూడదు కదా. ఓకే, వాళ్ళని కించపరచకూడదు. నేను ఎప్పుడు ఆర్డర్ చేయను. సో వాళ్ళని మీకు వండి పెడితే మీరు రివ్యూ ఇచ్చారు? ఎస్. సో వాడు ఏం చేశాడు, అన్న లైఫ్ లో ఏం లేదన్నా, అంత అయిపోయిందన్న అనుకుంటూ పచ్చిమిరపకాయలు తీసి దంచి 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 దానిలో కాస్త ఉప్పు కారం వేసి లైట్ గా పై నుంచి పంచదార జల్లాడు. ఓకే, పచ్చిమిర్చి ఉప్పు కారం దంచడం అక్కడి వరకు ఓకే. మళ్ళీ పంచదార బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అంటారు. ఇంతకేంటది? పచ్చిమిర్చి పచ్చడి. జస్ట్ దంచితే పచ్చడి అయిపోయింది. పచ్చడి అని మీరు అనుకుంటున్నారు, నేను అదే అనుకున్నా. ఏంట్రా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నావు అంటే, కాదన్నా ఇప్పుడే తేనె పాకం అంటే తీగ పాకం పోస్తున్నా, పచ్చిమిర్చి హల్వా చేస్తున్నా అన్నాడు. పచ్చిమిర్చి హల్వా ఏంద్రా అనుకున్నా నేను కూడా. అదేంటే అన్న అది కొంచెం స్వీట్ అండ్ సాల్ట్ ఉంటుంది అన్న, తిని చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటారు. ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి వాడు పక్కన దోసేసావండి. దోసేసి నాకు ఆకలిస్తుంది ఏం చేయాలో తెలియక నోట్లో పెట్టుకుని తిన్నా. చాలా బాగుందండి. ఆ రోజు ఇప్పటిదాకా చేసుకుంటున్నానండి నేను. అది అద్భుతంగా ఉందండి పచ్చిమిర్చి హల్వా. మీకు చేసి పంపించనా? నాకు అట్లాంటివి ఏం అవసరం లేదండి. ఇందాక మీరు ఏదో తాగించారు, అది చాలా. ఇంకా దగ్గర చాలా ఉందండి. వాటర్ మెలన్ పచ్చడి ఉంది. వాటర్ మెలన్ పచ్చడి? ఎస్. వాటర్ మెలన్ ని సగానికి నరికి దాన్ని 4 చీలికలు చేసి దాని లోపల ఉన్న గుజ్జంతా తీసి రోట్లో వేసి దంచి 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 గింజలు కూడా మెత్తగా అయిపోవాలి. మన బాబాయ్ ఉంటాడు కదా, ఇట్లా దంచి 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 దంచేసి అలా కూసంత ఉప్పేసి కలుపుకొని తింటే ఉంటుందండి అన్నంలో. అరే వా, విచిత్రమైన కాంబినేషన్. అంటే ఇవి మాత్రమేనా లేకపోతే ఇంకా చాలా ఉన్నాయండి. మీకు టేస్ట్ లేదండి మీ మామూలు జనాలకి అసలు. నాకు టేస్ట్. ఎస్. మీరు ఎప్పుడైనా మటన్ హల్వా తిన్నారా?
మటన్ హల్వా. ఎస్. మటన్ కుర్మా అనబోయి హల్వా అన్నారా? లేదు, మటన్ హల్వానే. మటన్ హల్వా. ఎస్. మీరు చెప్పకండి, నేను ఇట్లాంటివి మీరు గూగుల్ చేసి చూడండి, ఇట్లాంటి ఏమన్నా విచిత్రమైన. నాకైతే మటన్ ని కీమాలా కొట్టి దానిలో ఫ్రెష్ క్రీమ్ వేసి తేనె పోసి దానిపైన జీడిపప్పులు జల్లి ఇంత 1/2 కిలో నెయ్యి వేసి తిప్పి 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 అవెన్లో పెట్టి బయటికి తీసి మళ్ళీ దానిపైన చక్కెర వేసి తింటే ఉంటుందండి అసలు అద్దరిపోద్ది. నాకు ఇంకా చాలా ఉన్నాయి సార్, మీరు దీనికే భయపడితే ఎట్లాగా? అంటే భయం ఫుడ్ గురించి కాదండి నాకు. ఆవకాయ ఫిల్టర్ కాఫీ తాగారా మీరు అరకు లోయలో? ఆవకాయ ఆ లోయలోనే ఉండిపోతారు తెలుసా. ఆవకాయ ఫిల్టర్ కాఫీ. ఎస్. అంటే ఫిల్టర్ కాఫీ తెలుసు, ఆవకాయ తెలుసు. ఎస్. ఇదేంటి? ఎస్. పాలల్లో ఆవకాయ వేసి దాన్ని మిక్సీలో వేసి ఫుల్ నురగొచ్చేంత వరకు మొత్తం దాన్ని మిక్స్ చేసి దాన్ని మళ్ళీ బాయిల్ చేసి దానిలోంచి నురగొచ్చి డికాషన్లో అది పోసి పైనుంచి ఉప్పు చక్కెర వేసుకొని కలిపి ఇట్లా వడబోసుకొని స్ట్రాతో తాగాలి. అది అరకు ట్రెడిషన్ తెలుసా మీకు? అరకు నేను 2-3 టైమ్స్ వెళ్ళి ఉంటానండి, కానీ ఇట్లాంటిది నేను తినలేదు. మీరు ఊరికే తాకండి, అది నా ముందు తాకండి, నాకు ఎలాగో అనిపిస్తుంది. సారీ సారీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. సారీ వ్యూవర్స్, అది తాగండి, ఫీల్ కాకండి. ఏం చేస్తున్నారండి? టాడ్పోల్ వాటర్ చాలాసేపు అయింది తాగేది. బుజ్జిముండలు నోట్లోనే తిరిగేస్తాయి. మీరు తాగడం బెటర్ అండి. ఫ్రైడ్ కూడా దొరుకుతాయి, కానీ ఈ లైవ్ కి టేస్టే వేరండి. కిచ్ 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 అని సౌండ్ చేస్తుంటే మన పళ్ళ మధ్యలో కొరుకుతుంటే వాడిని వద్దండి, చెప్పకండి నాకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందండి, మీరే ఏమో చేస్తున్నారు. సో తర్వాత మటన్ హల్వా అన్నారు, ఆవకాయ అన్నారు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇలాంటి ఏముంటాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎందుకు అంటే కొంచెం వెజిటేరియన్ లాంటి ఏమన్నా? వెజిటేరియనే ఉన్నాయి. ఓరియో బజ్జీ విత్ సపోటా సాస్. సపోటా సాస్? అదేంటండి? సపోటాని మంచిగా మ్యాష్ చేసి ఫుల్ చేసి దాన్ని ఫ్రీజర్ లో పెట్టి తీసి మళ్ళీ మ్యాష్ చేసి చిన్నపిల్లలు వామిటింగ్ చేసుకున్న కలర్ లో వస్తే సాస్ రెడీ అయిపోయినట్టే. ఏం చెప్పడం అండి? ఏమైందండి? అంటే మామూలుగా చెప్పచ్చు కదా, చిన్నపిల్లలు వామిటింగ్ అవన్నీ. సార్ ఆ ఓరియో బజ్జీలతోనే కాదు సార్ సపోటా సాస్, కస్టర్డ్ ఆపిల్ కీమాతో కూడా బాగుంటుంది తెలుసా? కస్టర్డ్ ఆపిల్ కీమానా? ఎస్, సీతాఫల్ కీమా. అంటే నాకు తెలుసా, సీతాఫల్ని తీసి కీమాలా చేసుకొని తింటారు అంతే కదా? కాదు 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 కాదు, సేమ్ కీమా ఎలా కొడతారు? మొత్తం కీమా కొట్టేసి, అంటే కాయ ఓకే, గింజలు కూడా ఉండాలి. క్రంచీనెస్ ఎలా వస్తుంది మీకు? ఓకే, మంచి కీమా కొట్టేసి దానిపైన ఫ్రైడ్ పల్లీలు వేసి దాన్ని అటు ఇటు తిప్పి ఉప్పు కారం వేసి పైన క్యారమెల్ సాస్ వేసి తింటారు. ఇది తెలియకపోతే ఎట్లా అండి మీకు? అంతా బాగానే ఉంది, ఉప్పు కారం వేసి అంతా బాగుంది, పైనుంచి మళ్ళీ క్యారమెల్ సాస్ ఎందుకండి? అది ఫ్రూట్ కదండి, స్వీట్ గానే ఉండాలి అది. ఏంటి సార్ మీరు? సార్ చిన్న రిక్వెస్ట్ చెప్పండి. ఇంతసేపటి నుంచి చేస్తున్నాము, ఇంకా ఫుడ్ ఏం రాలేదు. ఫుడ్ మేము చెప్తామండి, మా క్రూకి చెప్తాం ఆర్డర్ చేయమని. అది మెనూ నా దగ్గర ఉంది, నాకు తెలిసిన రెస్టారెంట్ ఉంది, అక్కడి నుంచి తెప్పి బాగుంటది. ఓకే ఓకే. సో మన నల్లిగోష్ బిర్యానీ రాసుకోమా. యా, సో ఫ్యామిలీ ప్యాక్ అది అడిగేదేముంది, డిఫాల్ట్ కదా ఫ్యామిలీ ప్యాక్. సో దీని తర్వాత ఇంకేం కాంబినేషన్స్, అంటే మీరు ఏమైనా డిఫరెంట్ ఫుడ్ ఏమన్నా మంచి ఫుడ్ ఇలా స్వీట్ సాల్ట్ మిక్స్ కాకుండా ఉంది? ఈసారి నార్మల్ ఫుడ్ వస్తుందేమో, అద్భుతంగా ఉంటుంది, యూ విల్ లవ్ ఇట్. పేరెంట్ టైప్ చీజ్ అన్నం. చీజ్ అన్నం యాక్చువల్లీ బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఓకే, ఎలక్ట్రిక్ కుక్కర్ లో అన్నం పెడతారు కదా, పైనుంచి మోజరెల్లా చీజ్ వేయండి, మంచిగా ఒక్కొక్క గ్రెయిన్ పైన చీజ్ కోట్ అవుతుంది. చెప్తా దాని కాంబినేషన్ కూడా చెప్తా, మీరు అప్పుడే ఫేస్ అలా పెట్టద్దు. ఓకే ఓకే. చీజ్ అన్నం అంటే చాలా మంది చేస్తుంటారు, మెక్సికన్ టైప్ డిష్. ఓకే ఓకే, దెన్ ఇట్స్ ఫైన్. చీజ్ అన్నం ఓకే, విత్ ఐస్ క్రీమ్ పెరుగు విత్ స్ట్రాబెర్రీ జామ్. సో ఆ చీజ్ అన్నంలో స్ట్రాబెర్రీ ముక్క కొరుక్కొని తింటుంటే ఉంటుందండి, ఐస్ క్రీమ్ వేసుకొని అక్కడక్కడ. ఏమైంది సార్? నువ్వు పోరా ఇక్కడ నుంచి, కొంచెం తాగండి సార్, పోరా ఇక్కడ నుంచి, కొంచెం పోయి ఇక్కడ నుంచి, కొంచెం కారపొడి పూర్వం
అది కాదు పూర్వం ఇక్కడ నువ్వు పోతావా లేదా పో. మరి ఆ నల్లి గోష్ బిర్యానీ అరే నీకు వస్తుంది, ఇంటికి వస్తుంది పూర్వం. కాదు సార్, కొంచెం నా కోసం కొద్దిగా తాగండి సార్. నా వల్ల కాదు, నా వల్ల కాదు. వామ్మో నా పార్సల్ చెప్పి వామ్మో యూస్ ఇక్కడంతా గలీజ్ గలీజ్ అయిపోయింది. ఐఎమ్ సారీ. నేను ఇంకేం మాట్లాడాను, నథింగ్ మ్యాటర్స్ అనుకున్నా కానీ దారుణమైన మ్యాటర్ ఈరోజు వచ్చింది. నా నా స్టైలే అంతా మర్చిపోయేలా చేశాడు. ఇట్లాంటి గెస్ట్లను నేను ఇంకా పిలవలేను. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఎప్పుడు చేస్తాను. పైనాపిల్ పోండి పెడతా. వామ్మో గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలియదు నాకు. నేను రికవర్ అవ్వాలని కోరుకుంటూ, మీరు కోరుకోండి ప్లీజ్ ప్లీజ్. ధన్యవాదాలు. బాయ్.